అందరికీ నమస్కారం. కన్యరాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. కన్యరాశివారి డిసెంబర్ 2024 నెలవారీ జాతకం. కన్యరాశివారికి గోచారరీత్యా ఈ నెల సానుకూల ఫలితాలను ఉంటాయి. రాహువు అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ గురు గ్రహం నవమ స్థానంలో శుభస్థితిలో ఉండడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. శనిగ్రహం షష్టమ స్థానంలో ఉండడం వృత్తిపరంగా అనుకూలం. కేతువు తృతీయ స్థానంలో ఉండడం కూడా శుభప్రదం. కుజుడు తృతీయ మరియు అష్టమ స్థానాధిపతిగా తిరోగమన స్థితిలో ఉండడం వల్ల సోదర సోదరీమణులతో సంబంధాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. చిన్న ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. జీవన విధానంలో మార్పులు సంభవిస్తాయి. శని షష్టమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో ప్రగతి కనిపిస్తుంది. మీకు ముఖ్యమైన అదృష్టాన్ని తెచ్చే గొప్ప స్థానంలో శని ఉన్నాడు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. శుక్రుడు డిసెంబర్ 2 నుండి 28 వరకు పంచమ స్థానంలో ఉండడం వల్ల అభివృద్ధి కనిపిస్తుంది. మీ 5వ ఇంట్లో ఉన్న శుక్రుడు అదృష్టాన్ని తెస్తాడు. ఆ తర్వాత షష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కేతువు ప్రథమ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద మీరు ఈ నెలలో మంచి పురోగతిని ప్రారంభిస్తారు, కానీ కొన్ని సవాళ్లు ఉంటాయి. కన్యరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల కుటుంబ విషయాలలో కొన్ని మార్పులు ఎదురవుతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సోదర సోదరీమణులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెంచుకోవాలి. పెద్దవారి సలహాలు పాటించడం మంచిది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగించాలి. కుటుంబ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. పిల్లల విద్యాభ్యాసం విషయంలో శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో మరమ్మతులు చేయించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లవచ్చు. కన్యరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఆర్థిక విషయాలలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అనవసర ఖర్చులు నియంత్రించాలి. పొదుపు చర్యలపై దృష్టి పెట్టాలి. భూమి, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నించాలి. స్పెక్యులేషన్ ద్వారా లాభాలు పొందవచ్చు. కుటుంబ అవసరాలకు ధనవ్యయం అధికంగా ఉంటుంది. నెల చివరి భాగంలో అనవసర ఖర్చులు పెరుగుతాయి. ధన సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. భాగస్వాముల నుండి సహకారం లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కన్యరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. శని షష్టమ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వేతన వృద్ధి సంభవం. కార్యాలయంలో మార్పులు జరగవచ్చు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారికి అనుకూల సమయం. కార్యాలయంలో అదనపు బాధ్యతలు నిర్వహించగలుగుతారు. కన్యరాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అనుకూలమైన సమయం. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు లభించే అవకాశం ఉంది. వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. ప్రకటనలపై పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రతిస్పర్ధులను అధిగమించగలుగుతారు. కొత్త ప్రాంతాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సిబ్బందితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. స్టాక్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలుగుతారు. వ్యాపార భాగస్వాముల సహకారం లభిస్తుంది. ఆన్లైన్ వ్యాపార అవకాశాలు వెతకవచ్చు. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. కస్టమర్ సర్వీస్ మెరుగుపడుతుంది. నూతన టెక్నాలజీని వ్యాపారంలో అనువర్తించవచ్చు. కన్యరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల పెట్టుబడుల విషయంలో అనుకూల సమయం. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల సమయం.
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఫలిస్తాయి. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు లాభదాయకం. విదేశీ పెట్టుబడుల అవకాశాలు అన్వేషించవచ్చు. హైరిస్క్ పెట్టుబడులు నివారించడం మంచిది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు పాటించాలి. పెట్టుబడి పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడం మంచిది. ట్రేడింగ్లో అనవసర రిస్క్ తీసుకోకూడదు. నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టవచ్చు. బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు లాభదాయకం. కన్యరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాల విషయంలో మిశ్రమ ఫలితాలు. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు ఆనందాన్నిస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. చిన్న ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు వస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలం. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. రైలు, విమాన ప్రయాణాలు సజావుగా సాగుతాయి. వలస ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రదేశాల్లో స్థిరపడే అవకాశాలు వస్తాయి. కన్యరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మధుర క్షణాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సయోధ్య నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపగలుగుతారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రొమాంటిక్ ప్రయాణాలు చేసే అవకాశముంది. వివాహ యోగ్యులకు మంచి సంబంధాలు వస్తాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం. దాంపత్య జీవితంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కేతువు ప్రథమ స్థానంలో ఉండడం వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావచ్చు. చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఆహార నియమాలు పాటించాలి. నిద్ర సరిగ్గా పొందేలా చూసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. వ్యాయామానికి సమయం కేటాయించాలి. మానసిక ఒత్తిడి నియంత్రించుకోవాలి. ప్రతిరోజు వాకింగ్ చేయడం మంచిది. వైద్య పరీక్షలు నియమితంగా చేయించుకోవాలి. రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం నివారించాలి. స్త్రీలు మహిళా వైద్యుని సలహా తీసుకోవాలి. ఒత్తిడి నివారణకు ప్రాణాయామం చేయాలి. కన్యరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అనుకూలమైన సమయం. చదువులో మంచి ప్రగతి సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విజయం లభిస్తుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్యకు అవకాశాలు వస్తాయి. పరిశోధన చేసే వారికి మంచి ఫలితాలు. టెక్నికల్ కోర్సులు నేర్చుకోవడం లాభదాయకం. ఆన్లైన్ కోర్సులు పూర్తి చేయగలుగుతారు. అధ్యాపకుల మార్గదర్శకత్వం లభిస్తుంది. విద్యార్థులకు స్కాలర్షిప్ అవకాశాలు వస్తాయి. ప్రత్యేక తరగతులు ఉపయోగపడతాయి. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. సహపాఠులతో మంచి సంబంధాలు ఉంటాయి. విద్యా సంబంధిత పోటీల్లో విజయం సాధిస్తారు. కన్యరాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించాలి. బుధవారం రోజున గణపతి పూజ చేయాలి. అలాగే తులసి మొక్క దగ్గర దీపం పెట్టాలి. శనివారం నాడు శనగపప్పుతో చేసిన వడలు సిద్ధం చేసి వాటిని పేదవారికి పంచండి. మీరు మంగళవారం లలితా సహస్రనామాన్ని చదవండి లేదా వినండి. మహామృత్యుంజయ మంత్ర జపం చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.